Flavors bold. Guma, 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 watch us spin. Trendy vibes, let's dive right in. Curry tales and stories told. A feast. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సియాటల్ గుమగుమలు. ఐ నో మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. అసలే సమ్మర్ వెళ్ళిపోయి వింటర్ వచ్చేసే టైం అయింది. మంచి మంచి స్నాక్స్ ఇవన్నీ చేసుకొని తినే టైం కూడా వచ్చేసింది కదా. ఈ వింటర్లో ఏం చేస్తాం, వేడివేడిగా టీ తాగుతూ ఆఫీస్ నుంచి వచ్చాక ఆ టీలోకి మంచిగా ఏమైనా స్నాక్స్ తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. అంతేనా? మన వంట మనకు బోర్ కొడుతుంది కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా ఏమైనా చేస్తే అందులో మంచి మంచి టిప్స్తో మనం కూడా నేర్చుకొని వండుకుంటే కొంచెం కొత్త టేస్ట్ వస్తుంది అనిపిస్తుంది. అందుకోసమే మీకోసం సియాటల్ గుమగుమల్లో ఇలా ప్రతిసారి ఒక మంచి ఎపిసోడ్తో వస్తున్నాం. యమ్మీ కుకింగ్ ఎపిసోడ్కి రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మన గెస్ట్ ఎవరో చూద్దాం. ఈరోజు మన గెస్ట్ జయ గారు మనకి మంచి స్నాక్ ఐటమ్ చేసి చూపించడానికి మన ముందుకు వస్తున్నారు. ఇన్వైట్ చేద్దామా? జయ గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ సుధా గారు, అవసరం లేదు. యా, ప్రజల కోసం ఓకే, అంత మన వాళ్ళు. కానీ ఇంకొక విషయం చెప్పొచ్చు. ఇంతకు ముందు ఆంటీ ఒక ఎపిసోడ్ చేశారు, జయ వాళ్ళ మమ్మీ అనసూయ ఆంటీ ఒక ఎపిసోడ్ చేశారు. ఆ ఎపిసోడ్లో ఏదో మాటల్లో నేను అడిగాను అనమాట, నువ్వుండి మమ్మీతో ఎందుకు కుకింగ్ చేస్తున్నావు, మా కోసం నువ్వు కూడా కుకింగ్ చెయ్యు అని చెప్పి. దానికి ఆ మాటకి ఎక్కడా పోకుండా మాట మీద నిలబడి ఇక్కడ నిలబడింది. సో థ్యాంక్ యూ జయ, ఆ మాటకి నువ్వు ఒప్పుకొని యా నువ్వే కాల్ చేసి నేను చేస్తా వంట, లెట్స్ డూ వన్ డే అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీకు వంట బేసిక్ గా ఇష్టం అని చెప్పాలా? అమ్మాయిలకి ఇష్టం, బేసిక్ గా నాకు ఇష్టం. తినడం కూడా ఇష్టం. అవునా? బట్ వండడం ఎక్కువ క్వాంటిటీస్ కూడా చేస్తారు. చిన్న చిన్న పార్టీస్ కి, మా కిడ్స్ బర్త్డే కి అట్లా న్యూ ఐటమ్స్ ట్రై చేయడం చాలా ఇష్టం. వెరీ నైస్. సో అదే ఇదితో ఈ రోజు మరి ఏం చేస్తున్నావు? నాకు స్నాక్ ఐటమ్ అన్ని అయితే చెప్పావు. యా, ఈ రోజు నేను సాబుదానా వడ చేస్తున్నా. సాబుదానా వడ సో స్నాక్ లాగా మీరు అన్నట్టు టీ మంచికి చాలా బాగుంటుంది. కరెక్ట్, అవును. సో సాబుదానా వడ చేస్తుంది. అందులోకి జయాకి వంట చేయడం కూడా చాలా ఇష్టం. సో అంత ఇష్టమైన వాళ్ళకి కొంతమంది చేతుల్లోనే ఆ రుచి ఉంటుంది అంటారు. చూద్దామా? ఎవరు టేస్ట్ చేసే వాళ్ళ అదృష్టం. చూద్దాం, మీరే కదా నేనే. నాకు తెలుసు నీ టేస్ట్. సో ఐఎమ్ హోపింగ్ ఇవాళ కూడా ఈ వంట చాలా బాగా వస్తుంది అని. మనం చేసిన వంట, జయా చేసిన వంట చూసి మీరందరూ కూడా ట్రై చేయండి. సియాటల్ గుమగుమలకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేశాక ఆ పిక్చర్ని కూడా మాకు కమెంట్ చేసి చూపించండి. ఇంకా మరి స్టార్ట్ చేద్దామా అయితే? తప్పకుండా. ఓకే, లెట్స్ గో. అస్సలు ఎంత బాగుంది జయ సెటప్, ఎంత బాగుందో. ఈ పెరట్లో వండుకోవడం ఇండియాలో రేర్ గా దొరుకుతుంది. సో యూటిలైజ్ చేసుకున్నాం సార్ అని. అవునా? ఓకే. సో మీరు కుక్ చేసుకుంటూ ఉంటారా అయితే? బ్యాక్ సైడ్ వచ్చి ఇలా మీరు గ్రిల్ చేస్తాము. గ్రిల్ ఎప్పుడన్నా కిడ్స్ వాళ్ళు గ్రిల్ చేసుకోవడం, మా హస్బెండ్ గ్రిల్ ప్యాటీస్ అట్లాంటివి పెట్టుకుంటాం. యా, అసలు వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వచ్చేలాగా సెటప్ చేసింది అనమాట. ఐ ఫీల్ సియాటల్లో కొన్ని డేస్ ఇవి చేయగలుగుతాం, ఆ డేస్ అంతా యూటిలైజ్ చేసుకుంటుంది. వెరీ నైస్. అండ్ ఇప్పుడు ఈ ఐటెం కోసం మనం కావాల్సిన పదార్థాలు చూద్దాం. సో సాబుదానా వడకి మనం ఫస్ట్ సాబుదానాలో ఒక 4 to 6 hours నానబెట్టుకొని ఉంచాలి. సో నేను ముందే దీన్ని నానబెట్టేసాను. ఏమైనా వాటర్ ఉంటే యాక్చువల్గా ఏమైందంటే ఒక 2 times వాష్ చేసినాక 1 cupకి 1 cup వాటర్ పోస్తే నీకు వాటర్ ఎక్స్ట్రా వాటర్ కూడా ఉండవు, మంచిగా ఇలా మంచిగా పఫీ అయిపోతాయి. సో నేను అలా ఒక 4 hours ముందు దీన్ని నానబెట్టాను. సో ఈ సాబుదానా 1 cup ఆఫ్ సాబుదానాని నానబెడితే మనకి ఇంత వచ్చినాయి. సో దీనికి అలాగే బాయిల్డ్ పొటాటోని బాయిల్ చేసేసి మ్యాష్ లాగా చేసేసి పెట్టుకోవాల్సి. ఓకే, దీనికి రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తాం కొంచెం, అండ్ పచ్చిమిర్చి పేస్ట్, ఆనియన్స్ అండ్ జింజర్ తురుము, కొరియాండర్ కొంచెం, క్యారెట్ అండ్ కరివేపాకు, సాల్ట్ రుచికి సరిపడా. ఓకే, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఓకే, ఈరోజు మన రెసిపీ సగ్గుబియ్యం వడలు. దానికి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం 4 గంటల ముందు నానపెట్టుకొని ఉంచుకోవాలి, బాయిల్డ్ పొటాటోస్, గ్రీన్ చిల్లీ పేస్ట్, రైస్ ఫ్లోర్, ఆనియన్స్, క్యారెట్, కొరియాండర్, జింజర్ పేస్ట్, కరివేపాకు, కావలసినంత ఉప్పు. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి కదా? అవును సుధా. సో ఇవన్నీ మిక్స్ చేసుకునే లోపల మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకుందాము. ఈ లోపల అది ఆయిల్ వేడి అవుతుంది. సో మనం
చేయొచ్చు ఇమీడియట్గా. యా, టైమ్ సేవింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో నేను ఆయిల్ ఆన్ చేస్తున్నాను. ఓకే, ఆయిల్ ఆన్ చేసాం కాబట్టి ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం. ఫస్ట్ ఇది 4 hours ముందు సోక్ చేసిన సాబుదానా, వాటర్ లేకుండా, ఒకవేళ వాటర్ ఉంటే వాటర్ లేకుండా మనం డ్రైన్ చేసుకొని వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది బాయిల్డ్ పొటాటో. ఓకే, నేను బాయిల్ చేసి పీల్ చేసేసి స్మాష్ చేసి పెట్టాను. ఓకే, ఇందులో ఆల్రెడీ మీరు ఏమైనా సాల్ట్ అది కలిపారా? లేదు, ఏమీ లేదు, జస్ట్ బాయిల్డ్ పొటాటో, ప్లెయిన్ బాయిల్డ్ పొటాటో. ఓకే, సో దీనికి మనము కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, ఇది టేస్ట్ తగ్గట్టు, స్పైసీ కావాలంటే స్పైసీ, లేదు అంటే ఇది. కొంచెం జింజర్ తురుము, ఆనియన్స్, క్యారెట్, గ్రేటెడ్ క్యారెట్ ఇది. ఓకే, కొంచెం కొత్తిమీర, టేస్ట్, అండ్ ఆల్సో కరివేపాకు. నేను ఇది డ్రైడ్ పెట్టాను ఎందుకంటే ఇట్స్ ఈజీ టు మనకి అవును, యా, ఫ్లేవర్ కూడా ఈజీ మంచిగా వస్తుంది. అండ్ దెన్ సాల్ట్ కొంచెం. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఓకే, మిక్స్ చేసుకోవడానికి అసలు వాటర్ పట్టదు, మోస్ట్లీ మాయిశ్చర్ ఉంటుంది కదా ఇప్పుడు సాబుదానాలో అండ్ పొటాటోలో. కరెక్ట్, మీకు సరిపోకపోతే కొంచెం వాటర్ జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే, నార్మల్ రెగ్యులర్ టెంపరేచర్ వాటర్ ఓకేనా? వార్మ్ వాటర్ అలా వేసుకోవాలి? నార్మల్ వాటర్ షుడ్ బి గుడ్. ఓకే, ఓకే, దీంట్లో మనం లాస్ట్గా రైస్ ఫ్లోర్ వేద్దాం కొంచెం. ఓకే, సో ఇది బైండింగ్కి మనకి, అంటే ఇట్లా విడిపోకుండా బైండింగ్కి బాగుంటుంది. కరెక్ట్, ముందుగా అన్ని పదార్థాలు వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత బైండింగ్ కోసం రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాం. అది కూడా మనకి కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది ఎంత పౌడర్ కావాలని, దాన్ని బట్టి మనం కావాలంటే కొంచెం యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. సో దీనికి మెయిన్ పార్ట్ మిక్సింగే కదా, ఎందుకంటే అది చాలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో మిక్స్ అవ్వాలి, లేకపోతే మళ్ళీ వాటర్ ఎక్కువ పోయకూడదు. సో ఇందాకలో సాబుదానా సోక్ చేసుకోవడానికి 1 కప్ సాబుదానాకి 1 కప్ వాటర్ వేస్తే అట్లా సరిపోతుంది. మనం మళ్ళీ డ్రైన్ చేయాల్సిన అవసరం రాదు. ఓకే, మళ్ళీ ఎక్కువ వాటర్ అవ్వకుండా అయిపోతుంది. సో జయ చెప్పండి, ఎప్పటి నుంచి వంట చేయడం స్టార్ట్ చేశారు? మీ కాలేజ్ డేస్లోనేనా? కాలేజ్ డేస్లో కాదమ్మా, అది ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్? మ్యారేజ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కమింగ్ యుఎస్. అవునా? మనకి ఇక్కడ ఆప్షన్స్ లేవు, ఇప్పుడు అట్లీస్ట్ ఆప్షన్స్ ఎక్కువ వచ్చాయి కదా. అవును, ఒక 10 years బ్యాక్ నాట్ మచ్. అవును, అవును, మనకి ఇండియన్ ఫుడ్ తినాలన్నా, ఏ ఫుడ్ తినాలన్నా, అవును, వెజిటేరియన్స్కి ఇంకా ఆప్షనే ఉండదు బయట. ఓకే, సో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు సియాటిల్లో? ఇట్స్ ఆల్మోస్ట్ 7 years, 7-8 years. ఓకే, ఓకే, సో ఈ పార్ట్కి మీకు సియాటిల్ వెదర్ అంతా అలవాటు అయిపోయి ఉంటుందా? యా, చాలా బాగా అలవాటు అయిపోయింది. ఓకే, సో జయ కలిపేసుకున్నాం, కానీ ఎట్లా కన్సిస్టెన్సీ మనం ఎలా తెలుస్తుంది అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అని? ఇట్స్ మనకి ఇట్లా అంటే ఇప్పుడు మిక్స్ చేసి చేతిలో ఇలా పట్టుకున్నప్పుడు టచ్ అవ్వదు ఎక్కువగా, చేతులకు అంతా ఏమీ లేకుండా వస్తుంది. సో దీని ఇలా స్మాల్ బాల్స్ లాగా చిన్న బాల్స్ చేసుకొని, సో ఈ పేపర్లో మనం పార్చ్మెంట్ పేపర్లో పెట్టుకొని చిన్నగా నీకు కావాల్సిన షేప్, రౌండ్ అనే కాదు ఏ షేప్ లోనైనా ఇలా అద్దుకుంటే చూడండి, స్టిక్ అవ్వట్లేదు ఈవెన్ పేపర్ కి కూడా. అవును, సో ఇంత మనకు కావాల్సినంత థిక్గా తిన్నుగా చేసుకొని, సో ఈ మాత్రం చేసేసుకొని మనం ఆయిల్ ఫ్రై అవ్వగానే జస్ట్ ఆయిల్ వేసేది. ఓ వెరీ నైస్. ఓకే, సో దానికి తగ్గట్టు బైండింగ్ రైస్ ఫ్లోర్ మాత్రం ఇంపార్టెంట్గా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం వేరే షేప్ చేసుకున్నాం, స్మాల్ ఇలా. ఓ యా, ఇలా డిఫరెంట్ షేప్స్లలో చేస్తే మన పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు. కరెక్ట్, అవును. అండ్ ఆల్సో సాబుదానా ఈజ్ సో హెల్దీ. అవును, ఇట్స్ ఈజీ టు డైజెస్ట్. అండ్ ఇందులో కూడా ఎక్కువ కార్బ్స్ ఏమీ పడలేదు, ఓన్లీ సాబుదానా పడింది. రైస్ ఫ్లోర్ కూడా చాలా లిమిటెడ్గా యాడ్ చేసాం. దీన్ని ఇప్పుడు మనకు డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే, మన పొంగనాలు ప్యాన్ ఉంటుంది చూసారు, సో దాంట్లో మనం ఆయిల్ వేసుకొని కొంచెం పొంగనాలు ప్యాన్లో సేమ్ ఇలా రౌండ్ షేప్లో చేసుకొని వాటిని ఆ పొంగనాలు లాగా మనం ఫ్రై చేసుకుని ఆవిరికి ఉడకబెట్టుకుంటే క్రంచీగా కూడా వస్తాయి. సో ఆయిల్ వద్దనుకున్న వాళ్ళకి అలా కూడా ట్రై చేయొచ్చు. ఇది ఆ విధంగా కూడా హెల్దీ. డీప్ ఫ్రై అనుకున్నాం, కానీ డీప్ ఫ్రై వద్దకపోతే అలా పొంగనాలు ప్యాన్ లో వేసుకొని కూడా చేసుకోవచ్చు, టు అవాయిడ్ ఆయిల్ డీప్ ఫ్రై. సో అది కూడా బాగుంటుంది, నేను ట్రై చేశాను అది కూడా. అవునా? ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటారా? చేస్తాను, మంచిగా ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు కూడా.
ఆహా ఈ చల్లగాల్లో వంట చేస్తూ ఉంటే అసలు అలసటే తెలియట్లేదు. ఎవరి సెటప్ అంతా చేశారు? నీకు హెల్ప్ చేశారు ఎవరైనా? నువ్వే చేసావా? చేశారు, మా హస్బెండ్ శ్రీనివాస్ గారు చేశారు. ఓ అవునా, ఓ సో స్వీట్. అయితే చాలా హెల్ప్ చేస్తారా ఇంట్లో మీకు వంటలు? అది చేస్తారు, వంట అంత ఎక్కువ రాదు బట్ బాగా చేస్తారు క్లీనింగ్ అదంతా. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఈ రోజు మనం ఎందుకు ఆ ఆపర్చునిటీ మిస్ చేసుకోవాలి? పిలుస్తావా? మనం ఇవి చేస్తూ ఉంటాం. ఆయన కుక్ చేస్తారంటున్నావు కదా. కుక్ చేయరు, హెల్ప్ చేస్తారు కుకింగ్ కి. ఓకే, సో ఎనీవే మన ప్రేక్షకులకి ఇది చేసాక టేస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాం, కానీ అప్పటి వరకు వెయిట్ చేయొద్దు. మనకి ఏమైనా హెల్ప్ కూడా చేస్తారు, పిలుద్దాం. సరే తప్పకుండా. సరేనా? యా ఓకే గైస్, లెట్స్ వెల్కమ్ శ్రీనివాస్ రేపాల గారు, జేఆర్ రేపాలాస్ హస్బెండ్. సో లెట్స్ వెల్కమ్ శ్రీనివాస్ రేపాల గారు. హలో అండి. హలో అండి, హాయ్ ఎవ్రీవన్. ఓకే, సియాటల్ గుమగుమలు వ్యూయర్స్ కి హాయ్ చెప్పండి. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. యా గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ ఇండియా, యుఎస్ కి. యా ఎక్కడ ఉన్న ప్రేక్షకులకు బట్టి రీజియన్ వైజ్ గా అందరికీ హాయ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సెటప్ అంతా చేశారు, చాలా బాగుందండి. మాకు ఈ రోజు ఈ కుకింగ్ వీడియో చేసుకోవడానికి వెరీ నైస్. ఇలా సెటప్ చేయటము, ఆమెకు హెల్ప్ చేయటము, ఇట్స్ మై రెగ్యులర్ పార్ట్ ఆఫ్ ద డ్యూటీ. కాకపోతే వంట చేయమని అడగండి, చేస్తే మళ్ళీ మీరు తినలేరు, ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ ఐ విల్ హెల్ప్. ఓకే, షూర్. మీరు ఎప్పుడైనా తన జయా చేతుల మీదకి ఈ స్నాక్ తిన్నారా? యా, సో ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను, ఇట్స్ గుడ్. ఓకే, ఇలా డీప్ ఫ్రై కాకుండా కూడా రెగ్యులర్ గా కూడా మేము చేసుకొని తింటాము. కరెక్ట్. ఇట్స్ గుడ్. పొంగనాల్ పాన్ లో వేసి చేసుకుంటుంటారు, అది ఎలా ఎక్కువ చేస్తాం డీప్ ఫ్రై అవాయిడ్ చేయడానికి. యా దట్స్ వెరీ హెల్దీ యాజ్ వెల్. యా మరి ఇప్పుడు మాకు ఏ హెల్ప్ చేస్తారు మీరు వచ్చి? ఫ్రై చేయమంటే చేస్తాను. Sure. సో మీరు ఆల్రెడీ యు గైస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, రైట్? సో ఐ కెన్ స్టార్ట్ హెల్పింగ్ దిస్ వన్. ఓ యా, షూర్. కొంచెం సో ఇలా కొంచెం బ్రౌనిష్ కాగానే వీ హ్యావ్ టు ఫ్లిప్ ఇట్ వన్స్. ఓకే, సో దట్ అదర్ సైడ్ కెన్ ఆల్సో ఫ్రై ఈజీలీ. సో దట్ బోత్ సైడ్ మనకి కొంచెం బాగా కుక్ అవుతుంది, అండ్ ఆల్సో ఇట్ విల్ బి క్రంచీ ఆన్ బోత్ సైడ్. సో యాజ్ యూజువల్ వంట చేస్తున్నప్పుడు ఫైర్ దగ్గర ఉంటాం కాబట్టి సేఫ్టీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ బీ సేఫ్ వైల్ కుకింగ్. అండ్ ఎస్, ఇవాళ మేము యాప్రాన్ చేసుకోలేదు, కానీ యాప్రాన్ వేసుకుంటే ఇంకా సేఫ్టీగా ఉంటుంది. సో ఇలా బ్రౌనిష్ అయిన తర్వాత దెన్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఓకే, క్రిస్పీ కాకపోయినా సాఫ్ట్ వచ్చినా ఓకే, ఎవరికి అంతే అలా సాఫ్ట్గా వచ్చినా ఓకే. సో ఇంకొంచెం క్రిస్పీ కావాలనుకున్నాం, ఇంకొంచెం సేపు ఉంచుకొని. కరెక్ట్. యా, ఇట్స్ అ వెరీ గుడ్ స్నాక్ ఫర్ టీ టైమ్ అండ్ ఈజీ ఆల్సో. అవును. సో రెగ్యులర్గా ఫుడ్ డ్రైవ్స్ చేసినప్పుడు మన కమ్యూనిటీ ఈవెంట్స్ ఎక్కడన్నా చేసినా కూడా సో ఇలా హెల్ప్ చేస్తూనే ఉంటాను. బట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎప్పుడు కూడా ఏ కుకింగ్ చేయలేదు. బట్ నెక్స్ట్ టైం వీ విల్ డెఫినెట్లీ ట్రై ఫర్ ఏ separate cooking item only for our viewers. Oh, definitely. Here we go. సగ్గు బియ్యం వడలు రెడీ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేద్దామా? టీ టైం స్నాక్ అనుకున్నాం కదా, టీ అండ్ స్నాక్ రెడీ టు టేస్ట్. సో వెరీ నైస్ జయా, ఆల్ సెట్. యా, టీ టైమ్ స్నాక్ ఇస్ రెడీ. సో ఫస్ట్ మనం టీ సర్వ్ చేసుకొని సో టీతో పాటు మనం సాబుదానా కూడా ఎంజాయ్ చేద్దాం. యా, ఫస్ట్ ఎవరికి టేస్టింగ్ ఇద్దాము చెప్పు. హూ ఇస్ ఇంపార్టెంట్? రెండు కళ్ళల్లో ఏ కళ్ళు ఇంపార్టెంట్ అంటే ఎవరికైనా కష్టమే, సో ఇద్దరికి ఇద్దాం. ఆహా, అంటే మీకు కూడా చూసారా ఆంటీ? Crunchy, very tasty, nice. Yeah. Very yummy. ఆహా, పర్ఫెక్ట్ టీ టైమ్ స్నాక్ అండి. అందరూ సియాటల్ గుమగుమలు వ్యూయర్స్ అందరూ ట్రై చేయాల్సిందే. పర్ఫెక్ట్ టీ టైమ్ స్నాక్ ఇన్ దిస్ వింటర్ టైమ్స్. అండ్ మన కోసం టేస్ట్ చేయడానికి జయా గారి హస్బెండ్ అండ్ ఆల్సో మామ్ ఈజ్ హియర్. అండ్ థ్యాంక్ యూ అందరికి జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సుధా, థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా సియాటల్ ప్రజల్ని ఒకసారి మీట్ అయినట్టుంది. యా, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు.
Okay. Yeah. Please follow, subscribe Seattle Gumugumulu, and see you all in next episode. ఈరోజు టిప్ ఆఫ్ ద డిష్ సాబుదానాని 1:1 రేషియోలో 1 కప్ సాబుదానా 1 కప్ వాటర్ వేసి సోక్ చేసుకుంటే డ్రైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఆ పిండి మిక్స్ చేసుకునేటప్పుడు పొటాటో తాలూకా మాయిశ్చర్ సాబుదానా మాయిశ్చర్ సరిపోతుంది, వాటర్ వేసుకోక్కర్లేదు. ఇంకా పడుతుంది అనుకుంటే లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ సగ్గుబియ్యం వడలు. యమ్మీ యమ్మీ ఎపిసోడ్ అండి, తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. మరి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్లీజ్ టేక్ కేర్.